రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ సీసీఐని తిరిగి ప్రారంభించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలోని బృందం కేంద్ర మంత్రి కుమారస్వామిని కలవనుంది. సీసీఐ పునరుద్ధరణపై కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించనున్నారు. బీఆర్ఎస్ ప్రతినిధి బృందంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగురామన్న, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల డిమాండ్పై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై గతంలో కేటీఆర్ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. పరిశ్రమ పునరుద్ధరణకు రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పినప్పటికీ 13 ఏళ్లుగా కేంద్రం పట్టించుకోలేదు. అయితే గత ఎన్నికల వేళ బీజేపీ ఇచ్చిన హామీని కేంద్రం తక్షణమే నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. సీసీఐని ప్రైవేటీకరించే ప్రయత్నాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వేలాది మంది యువతకు ఉపాధి కల్పించే సీసీఐని తక్షణమే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తోంది. రైట్ ఇక కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, ఇక ఆదిలాబాద్ సీసీఐని తిరిగి ప్రారంభించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలోని బృందం కేంద్ర మంత్రి కుమారస్వామిని కలవనుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇక ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల నాటి డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో బీఆర్ఎస్ నేతలైనటువంటి కేటీఆర్ అలాగే జోగురామన్న, వద్దిరాజు ఇవాళ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలవబోతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో వేలాది మందికి ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా ఉపాధి లభించేటువంటి అవకాశాలనే స్థానికంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆర్థిక వ్యవస్థను ఈ పరిశ్రమను పునరుద్ధరించడం వల్ల ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుంది. అలాగే జిల్లా యొక్క డెవలప్మెంట్ ఉంటుంది. ప్లాంట్ కు అవసరమైనటువంటి లైమ్ స్టోన్, సున్నప్రాయానికి సంబంధించినటువంటి నిల్వలు కూడా అందుబాటులో ఉన్నటువంటి విషయాన్ని ఆధునీకరణతో తిరిగి లాభదాయకంగా నడపవచ్చినటువంటి విషయాన్ని స్థానికులు, అటు రాజకీయ నేతలు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఈ విషయం పైన డిమాండ్ చేస్తూ వచ్చింది. అందుకే సీసీఐ ఈ పునరుద్ధరణ కోసం చాలా ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేసీఆర్, మరోవైపు కేటీఆర్ దీన్ని డిమాండ్ చేస్తూ రావడం జరిగింది. ఇప్పటికీ ప్రస్తుతం సీసీఐ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన రాయితీలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ గత 13 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదని చెప్పి బీఆర్ఎస్ నాయకులు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అలాగే సీసీఐని ప్రైవేటీకరించరాదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ మేము ఒప్పుకోమనేటువంటి డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం ముందుంచి యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ కల్పన దిశగా ముందుకెళ్లేందుకు ఆదిలాబాద్ ను డెవలప్మెంట్ దిశగా పరిశ్రమలతో తక్షణమే పునరుద్ధరించాలని చెప్పి కేటీఆర్ విజ్ఞాపన పత్రాన్ని ఇవాళ కుమారస్వామితో సాయంత్రం అందజేస్తున్నారు. మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోబోతున్నారు. 13 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పెండింగ్ లో ఉంచడం జరిగింది. పునర్వ్యవస్థీకరణ నిర్ణయాల నేపథ్యంలో 2008లో ఉత్పత్తిని నిలిపివేశారు. భారీ ఆర్థిక నష్టాలు రావడం కారణంగా ఉత్పత్తి నిలిపివేశారు. అయితే దీన్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కేటీఆర్ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ సురేష్.